సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు కూడా వింటుంటారు కదా. ఇప్పుడు డైలీ మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఈవెన్ రీసెంట్‌గా శ్రీదేవి గారు కూడా మీరు వాయిస్ రూపంలో వార్నింగ్ ఇచ్చారు. శ్రీదేవి గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ శ్రీదేవి గురించి ఆ! మాట్లాడుకుంటూ కూడా అనవసరం. ఓకే. దాని ఆమె గురించి మళ్ళీ మాట్లాడదా? ఇవన్నీ వాళ్ళు వింటుంటారు కదా. మరి వాళ్ళేమనరా మిమ్మల్ని? ఎందుకు ఇలా రమ్మానండి. ఆ? ఐఎమ్ రెడీ టు ఫేస్ చేస్తున్నాం కదా ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులు 8 సంవత్సరాల నుంచి. మీ కుటుంబ సభ్యులు ఐ హావ్ మై ఫ్యామిలీ సపోర్ట్. వాళ్ళేమనరా? ఎందుకంటారండి, వాళ్ళు కూడా సఫర్ అయినారు కదా. నేను ఎవరిని వాళ్ళకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, నేను ఇంటికి పెద్దగా ఉన్నా. నేను హ్మ్. నా తల్లి ఎట్ట ఊరుకుంటుందండి. నా తల్లి చంద్రబాబు నాయుడుని లీగల్ గా ఎంతవరకు తీసుకుపోయి వాడిని ముంచమని చెప్పింది. నన్ను తీసుకుపోయి లోపలేసి నా మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి నన్ను దొంగగా చూపించి సంబంధం లేని విషయాల్లో మా పొలాలు తీసుకోవాలి, మా పొలాలు దొబ్బాలని చంద్రబాబు నాయుడు వాడి కేబినెట్ మంత్రులు ట్రై చేస్తే నా కన్న తల్లి ఎట్టు ఊరుకుంటుంది, నా 5 చెల్లెలు ఎట్టు ఊరుకుంటారు, నా భార్య ఎట్టు ఊరుకుంటుంది? నీ జోలికి వస్తే నీ కుటుంబం ఊరుకుంటుందా? ఉత్తుపుణ్యానికి నీ మీద కేసు పెట్టి లోపలేసారు అనుకో, ఒక ఇంటర్వ్యూ చేసినావు అని చెప్పి నీ మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి తీసుకుపోయి నేను లోపలేస్తే నీ భార్య, నీ పిల్లలు, నీ చెల్లెళ్ళు, నీ బావలు, నీ మామలు, నీ తల్లి, నీ చెల్లి ఊరుకుంటారా నిన్ను? ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? మా ఊరు అట్టగా ఊరుకోరు. బట్ లైఫ్ థ్రెట్ అనేది ఒకటి ఉంటది. ఎవడికి లైఫ్ థ్రెట్? లైఫ్ థ్రెట్ మీకు లేదా? మీకు యాడికెళ్ళి లైఫ్ థ్రెట్ లేదా? 3 రోజులు 4 రోజులు అక్రమంగా జైల్లో ఉన్న రోజు డిసైడ్ అయిపోయినా. నేను డిసైడ్ అయిపోయి రాజకీయాల్లోకి దిగినోడిని. ఏం డిసైడ్ పోతుందనా? ఆ రోజే వదిలేసినాం ప్రాణాలు. చంద్రబాబు నాయుడు గారి సంగతి చూసేదానికి వచ్చింది రాజకీయాల్లోకి, ఉత్తుపుణ్యానికి రాలే. దండిగా ఇచ్చినాడు దేవుడు. నా తండ్రి చనిపోతా నాకు చాలా ఆస్తి ఇచ్చిపోయినాడు. నేను బాగా చదువుకున్న వ్యక్తిని, విదేశాల్లో నాకు వ్యాపారాలు ఉన్నాయి. సజీవుడైన దేవుని కృపతో చెప్తున్నా నేను. ఆనాడు ఎన్నిక లేని వ్యక్తి దావీదు మహారాజుని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి, రాష్ట్ర క్షేమం కోసం, ప్రజల క్షేమార్థమై సంక్షేమ పథకాలు ప్రజలకు తినిపించాలని ఆ దేవుడు భావించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దావీదు మహారాజు వలె ఆశీర్వదించాడు. కాబట్టి జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఈరోజు సజీవుడైన దేవుని మహాకృపతో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఒక యువతకి ఆదర్శవంతంగా నిలిచాడు. కాబట్టి మేము కూడా రాజకీయాలు, విలువ కలిగిన రాజకీయాలు చేస్తున్నాం. నువ్వు పోతావు, నేను పోతా, ఆయన పోతాడు, ఎవడైనా పోవాల్సిందే. ఇవాళ నేను తోపునని రాజ్యాన్ని వెళ్తున్నాను. నరేంద్ర మోడీ బతుకుంటాడా? వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, కాలం చేయాల్సిందే కదా. ఎవడైనా కాలం చేయాల్సిందే కదా. చంద్రబాబు నాయుడు బతుకుంటాడా? ముసలోడు అయిపోయినాడు. బట్ అర్లీగా పోతే అది వేరే. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. ఇట్స్ అ ఫేట్. ఒకటే నేను కోరుకునేది, రాజకీయ కక్షలతో పోవడం వేరు. రాజకీయ కక్షలతో పోవాలా ఉండాలని దేవుడు డిసైడ్ చేస్తాడు. నేను దేవుడి మీద ఆధారపడిన వ్యక్తిని, మనుషుల మీద ఆధారపడిన వ్యక్తిని కాదు. దేవుడిని నమ్మిన, ప్రజల్ని నమ్ముకున్నా, దేవుడిని నమ్మిన బిడ్డగా చెప్తున్నా, నన్ను టచ్ చేస్తే నా దేవుని కనిపాపని టచ్ చేసినట్టే. ఏం చేస్తారు? దేవుడు అనేవాడు ఊరుకోడు కదా. చాలా మంది మీరేం చేస్తారు? ఎవరు మీరేం చేస్తారు? మీ దాకా వస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు దాకా నేనేం చేశాను? బ్యాక్ అండ్ రికార్డ్స్ చెక్ చేసుకోండి ఒకసారి. 2015 నుంచి 16 దాకా అని ఒక ఐపీఎస్ తిడితే వాడిని కూడా వదలలేదు కదా నేను. వాడిని కూడా కుక్కని కొట్టినట్టు కొట్టాను నేను. అప్పుడే కదా అనంతపురం తీసుకుపోయి లోపలేసింది. నా తల్లిని అపవిత్రంగా మాట్లాడి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే మాట అది. నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? ఎవరు ఊరుకోరు. పిల్లల జోలికి పోతే పశువులు కూడా ఊరుకోవు. కుక్కని కొన్నాడు కొట్టే అనంతపురంలో ఉన్న ఎస్పీని. ఆ పొద్దు వాడు పడ్డాల శ్రీరామ్ గారు వచ్చాడు కోర్టుకి ఏదో వ్యక్తమని. ఏనా బొచ్చు బీకినారా? తెగిడిస్తే నాలాంటి వాళ్ళు తెగిడిచకూడదు. ఇప్పుడు బాధపడినా, నేను చదువుకున్న వ్యక్తిని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని, బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు. నా చెల్లెళ్ళే నా లోకం, నా కుటుంబమే నా లోకం. చర్చి ఇల్లు వ్యాపారాలు. సరదాగా లండన్ పోయి వచ్చేవాడిని 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. 2011లో కంప్లీట్ అయిపోయింది అది పీజీ, 11-12లో. ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు అక్కడ స్థాపించాం, డబ్బు పెట్టుబడి పెట్టాం. ఇవన్నీ ఒక మంచి లైఫ్, ఒక మంచి శాలరీ, దాన్ని వదులుకొని కష్టపడి ఒకరితో తిట్టులు తిని, మేము తిట్టులు తిట్టి వాడిని మేము కొట్టి వాడిచి మమ్మల్ని తంతానికి, మా ఆఫీసులు తగలబెడతానికి వచ్చి ఈ పరిస్థితులు ఎవడన్నా క్రియేట్ చేసుకుంటాడా? ఎవ్వరు అసలు కోరుకోరు కదా. మరి దెన్ వై? నేను ఇప్పటికీ నా క్వశ్చన్ మార్క్. నా ఫోన్ ఇవ్వండి.
లండన్లో నేను ఉన్నప్పుడు లండన్లో నేను ఎలా ఉండేవాడిని తెలుసా మీకు? నా ఒకసారి పిక్చర్స్ చూపిండి మీ పాత ఫొటోస్. ఇప్పుడైతే కొంచెం రఫ్ గా కనిపిస్తున్నారు. నేను లండన్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడండి, అసలు మీరు నన్నైతే పొరపాటును కూడా గుర్తుపట్టరు. బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు ఇలా ఉండింది అనిలేనా అని మీరే అంటే మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి. నాకే అనిపిస్తుంది ఒక్కోసారి నా ఫోటో చూసుకొని అమ్మ ఏంది నేను ఇట్ అయిపోయినా అని. పోనీ బాధపడ్డారా ఎప్పుడన్నా? ఎప్పుడు బాధపడలా. ఏంటబ్బా ఎందుకంటే ప్రజల కోసం నిలబడ్డాము, వెనక్కిపోయే పరిస్థితులు లేవు. పోనీ దేవుడిచ్చిన ఈ లైఫ్, ఇప్పుడు దేవుడిచ్చిన తలాంతుల ప్రకారం రాత రాసేది భగవంతుడు. నేను లండన్లో సెటిల్ అయిపోవాలనుకొని లండన్ పోయినా. నా సిస్టర్స్ని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని నా సామ్రాజ్యాన్ని, చిన్న సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని, ఎందుకు అట్లా ప్లాన్ చేసుకున్నానంటే నాకు గాస్పల్ చేయడం అంటే చాలా ఇష్టం అండి, ప్రీచింగ్ అంటే ఇష్టం. అది క్రిస్టియన్ కంట్రీ కాబట్టి దాన్ని అలా మనం ముందుకు తీసుకుపోవచ్చు. పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా మా ఇద్దరు బావులు చర్చ్ మినిస్ట్రీసే. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఒక 100 to 150, 200 చర్చెస్ ఉన్నాయి. చాలా పెద్ద ఆర్గనైజేషన్స్. అంటే పొలిటికల్గా కూడా వాళ్ళు చెయ్యెత్తి ప్రార్థనలో ఈసారి మనం ఫ్యాన్ తిప్పుదామంటే డిసైడ్ చేసే చర్చ్ ఆర్గనైజేషన్స్ 2 గుంటూరులో ఉన్నాయి. చాలా మెయిన్ చర్చ్ ఆర్గనైజేషన్స్ అండి అవి. మరి దాని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ మా సిస్టర్స్ని పెళ్లి చేసుకున్నారు. చాలా ప్రైమ్ పర్సన్స్, అందరికీ తెలిసిన వ్యక్తులే. ఇది నా ఫొటోస్. ఇటువైపు రోల్ చేయండి. జూమ్ చేసుకో. కెమెరాలో కూడా మీరు చూపించుకోవచ్చు. నిజంగా అసలు ఇది నిజంగా మీరేనా? యా, ఇట్స్ మీ. ఏదో సినిమా హీరో ఆయన ఎవరో ఉంటారు, ఆయన పేరు ఏదో గుర్తు రావట్లే. ఇది కూడా yes, it's me man. లండన్ లో మా ఇంటి ముందు అది. అరే యూనివర్సిటీ ఫోటో చూడండి, మా యూనివర్సిటీలో పిక్ చూపిస్తాను మీకు. కాదు, ఇప్పుడు ఇలా ఉన్న వ్యక్తి అసలు ఆశ్చర్యం, ఇలా అయిపోయినారంటే తప్పదు. ఇప్పుడు నేను తల దూకొని 10 సంవత్సరాలు, తల దూకోక 10 సంవత్సరాలు. ఈ గడ్డం పెంచడాలు ఏంటి? నేను క్లీన్ షేవ్ చేసి 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఎందుకు ఇలా ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు మారాడు? అప్పుడు స్కిన్ మీద కాన్షియస్ ఉండేది. లండన్లో ఉన్నాము. నేను యూనివర్సిటీకి పోవాలంటే నాకు సూట్ వేసేదానికి నా హెయిర్ కట్ అంటే నేను వేసుకునే సూట్ ప్రకారమే నా సూట్ని బట్టి నా షూస్ ఉంటాయి, నా సూట్ని బట్టి నా హెయిర్ ట్రిమ్ చేస్తారు, నా బియర్డ్ షార్ప్ చేస్తారు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే అవన్నీ వదిలేశాను. నేను వదిలేశాను ఇప్పుడు అన్నీ. నా భార్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్నిన మాట ఫైనలైజ్ చేసేసేయండి, చేసుకుంటే నేను అనిల్ని చేసుకుంటానని చెప్పి నేను ఇష్టపడలే. నేను ఫస్ట్ ఎందుకు ఇష్టపడలేదంటే అప్పుడు ఏదో ఉంటాయి కదా. మా మావయ్య గారు నాకు ఫోన్ చేసి మా డాడీకి ఫోన్ చేశారు. మా డాడీకి ఫోన్ చేసి సార్ మీ అబ్బాయి గారితో ఒకసారి మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు. బాబు మా బాబు చేసుకుంటే నిన్నే చేసుకుంటానంది, నీతో ఒక 5 minutes మాట్లాడుతుందట అని మావయ్య గారు నన్ను ఇన్వైట్ చేశారు. మళ్ళీ చూడటానికి వెళ్ళాను నా వైఫ్ని. వెళ్ళినప్పుడు నా వైఫ్తో నేను మాట్లాడాను. అప్పుడు డాడీ వెళ్ళి ప్రేయర్ చేసి క్రాస్ చేసి బ్లెస్ చేసి వచ్చారు, అనిల్ నీ వైఫ్ అని. అంతే, డాడీ మాట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. అంటే నేను ఎట్లా అంటే లండన్లోనే నేను కాలేజ్కి వెళ్తే అంటే బ్రిటిషర్స్ చాలా గర్వం, చాలా పొసెసివ్ వాళ్ళు. అంటే చాలా రెబల్గా ఉంటారు అమ్మాయిలు కూడా. అంటే ఏషియన్స్ని అంటే మన ఇండియన్స్ని కానీ బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళని వాళ్ళు లెక్క చేయరు. ఇష్టపడితే ప్యూర్ బ్లాక్స్ని ఇష్టపడతారు, బ్రౌన్స్ అసలు లెక్క చేయరు. ఓకే, ఇది ఉంది లండన్. ఇన్ఫాక్ట్ చాలా తెల్లగా కూడా బాగా చాలా మంచి కలర్ ఉండేవాడి, చాలా మంచి కలర్ ఉండేవాడి. చాలా కలర్ క్లియర్ గా తర్వాత ఫోటోస్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి నాకు షేర్ చేయండి. అది ఎందుకంటే మీకంటే కలర్ ఉండేవాడి, మీరు బాగున్నారు, చాలా మంచి కలర్ ఉన్నారు, మీకంటే మంచి కలర్ ఉండేవాడి అనేది ఆ ఫోటోలో. లండన్ లో మంచి కార్స్ వాడాను, మంచి బైక్స్ వాడాను. ఏ రోజు కూడా డాడీ నన్ను లగ్జరియస్ లైఫ్ అనుభవించారు. చాలా అండి. నేను ఒక్కడనే కొడుకుని, నేను మా ఫాదర్ ఇక్కడ కూడా చాలా లగ్జరీగా ఉండేవాడిని. అంటే బాధ్యతాయుతంగా ఉండేవాడిని. ఎప్పుడు డ్రింక్ చేయడం కానీ సిగరెట్ తాగటం కానీ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.